ఆంజనేయుని తండ్రి ఎవరు? వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు వాయుదేవుని కుమారుడు కనుకనే పవనపుత్రుడు, మారుతి అనే పేర్లు హనుమంతుడికి వచ్చాయి. మాట వరుసకు హనుమంతుని తండ్రి వాయుదేవుడే అని ఒప్పుకుందాం. హనుమంతుని తల్లి ఎవరు? హనుమంతుడు అంజన కుమారుడు, అందుకే అతనిని ఆంజనేయుడు అంటారు. ఈ అంజన ఎవరు అంటే అహల్యకు స్వయాన కూతురు. తల్లే కుమార్తెను కోతిని కనమని శపించింది. ఈ పూర్వకథ ప్రకారం ఆంజనేయుడు అహల్యకు మనుమడు. అమ్మమ్మ అయిన అహల్య రామపాదం వల్ల శాప విమోచనం పొందితే, మనుమడు అయిన ఆంజనేయుడు రామపాదాల చెంత శాశ్వతంగా సేవలు చేస్తూ ఉంటాడు. ఇది ఇప్పుడు ప్రచారంలో ఉన్న హనుమద్రాముల సంబంధం. వాల్మీకి రామాయణం ప్రకారం ఆంజనేయుడు రామదూతగా ఉన్నాడు. కానీ ఆదిమ రామాయణాలలో వాలీనే మొదట రామదూతగా ఉండేవాడు. వాల్మీకి రామాయణ రచనా కాలానికి దక్షిణ భారతదేశంలో వానర పూజ చాలా విరివిరిగా ఉండేది. అందుకే ఆ కోతిని రాముని బంటుగా చేయటానికి పురాణ కల్పనలు సృష్టించే అవసరాలు వచ్చాయి. వాల్మీకి రామాయణంలో ఆంజనేయుడు లంకలో చేసిన కోతి పనులన్నీ లంకలోని రామకథలో వాలియే చేశాడు. అంతేకాక వాలి లంకా దహనం చేసి ఆ తరువాత ఆ గందరగోళంలో వాలి సీతను ఎత్తుకు వచ్చి రాముడికి అప్పగించాడు. లంకలోని ప్రజలు వాలిని రామదూతగా విశ్వసించారు. అయితే లంక ప్రజలు ఉన్నట్టుండి వాల్మీకి రామాయణం విన్నారనుకోండి, ఇదేమిటి, మన వాలి చేసే పనులు ఇంకొకటి చేస్తున్నాడు అని ఆశ్చర్యపోవచ్చు, లేదా ఆగ్రహించి ఆవేశపరులు కావచ్చు. అలాగే వాళ్ళు ఆంజనేయుణ్ణి రామదూతగా అంగీకరించకపోవచ్చు. అయితే కొన్ని తరాలు గడిచిన తరువాత వాలి స్థానంలో ఆంజనేయుణ్ణి ప్రజలు అంగీకరించటానికి అనువైన కల్పనలు జరిగాయి. కంబరామాయణం ప్రకారం ఆంజనేయుని తల్లి అంజన, తండ్రి ఎవరన్న ప్రశ్న ముందు చూద్దాం. ఈశ్వరుని ప్రసాదంగా అంజనకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు అని, వాడు మహాబలపరాక్రమవంతుడు కాగలడని వాలికి నారదుడు చెప్తాడు. నిజంగా అటువంటి బిడ్డ పుడితే వానర సామ్రాజ్యంలో తన స్థానానికి ముప్పు రాగలదని వాలి చాలా భయపడ్డాడు. వాలికి ఏం చెయ్యాలో తోచలేదు. నారదుణ్ణే సలహా అడిగాడు. అంజన గర్భంలో పంచలోహాల ద్రవాన్ని పోస్తే సరి అని నారదుడు చిట్కా ఇచ్చాడు. అంజనకు గర్భాస్రవం కలిగించటానికి వాలి నిశ్చయించుకున్నాడు. బంగారం, రాగి, ఇనుము, తగరం, తుత్తునాగం కరిగించి ఆ 5 లోహాల ద్రవాన్ని అంజన గర్భంలోకి చేర్చాడు. అయితే ఈ ప్రయత్నం కీడు చేయటానికి బదులు మేలే చేసింది. ఆ పంచలోహాల ద్రవం బిడ్డను చంపకుండా అవి అతనికి నిత్యభూషణాలు అయ్యాయి. అందుకే ఆంజనేయుడు సహజ కుండలాలతో జన్మించాడు. ఇది కంబరామాయణంలో వాలి తన స్థానం కాపాడుకోవటం కోసం చేసిన ప్రయత్నం. దీనివల్ల వాలి తన స్థానాన్ని కాపాడుకోవటం కోసం భ్రూణహత్యకు వెనుకాడలేదు. ఇది మహాపాపం. అందుకే ప్రజల దృష్టిలో వాలి మీద ఉన్న సానుభూతి రాను రాను తగ్గిపోయింది. వాలి స్థానంలో ఆంజనేయుడు రామదూతగా అంగీకరించబడ్డాడు. అంజన గర్భంలో ఆంజనేయుడు ఉన్నా అది అంజనకు సహజ గర్భం కాదు. పార్వతీదేవి కడుపులోని శిశువుని తీసుకొచ్చి అంజన గర్భంలోకి చేర్చారు. దీనికి ఒక కథ ఉంది. పూర్వం పార్వతీ పరమేశ్వరులు గజరూపధారులై విహరించి క్రీడించారు. ఆ క్రీడా ఫలితంగా గజేశుడు జన్మించాడు. ఆ తరువాత ఆ ఆది దంపతులు అరణ్యంలో వానర రూపులై వినోదించి రమించారు. అందువల్ల పార్వతీదేవి గర్భవతి అయ్యింది. అయితే వానరుడికి తల్లిని అనిపించుకోవటం పార్వతికి ఇష్టం లేదు అన్న విషయం తెలుసుకున్న శివుడు తన యోగశక్తుల చేత పార్వతీ గర్భంలో ఉన్న పిండాన్ని
సంరక్షణం చేసి వాయుదేవునికి అప్పగించాడు. శివుడు ఇచ్చిన ఆ పిండాన్ని వాయుదేవుడు జాగ్రత్తగా అంజన అనే వారకాంత గర్భంలో చేర్చాడు. ఈ గర్భాన్నే వాలి ఛేదించాలని చూసింది. శివుడి వీర్యం వల్ల ఆంజనేయుడు జన్మించాడు అని ఈ కథ సారాంశం. దీని వలన మనకు తెలిసిందేమిటంటే, శివుడి వీర్యాన్ని వాయుదేవుడు తీసుకెళ్లి అంజన గర్భంలో చేర్చినవాడు అవుతున్నాడు కానీ ఆంజనేయుడికి వాయుదేవుడు తండ్రి కావటం లేదు. ఒకప్పుడు శివుడు తన రౌద్రకారంలో అంజన భర్త అయిన కేశరి శరీరంలోకి ఆవహించి అంజనతో రమించాడు. ఆ తరువాత వాయుదేవుడు కూడా అంజన భర్త అయిన కేసరి శరీరంలోకి ఆవహించి అంజనతో శయనించాడు. ఈ సంయోగం వల్ల అంజన గర్భవతి అయినది. అటు పిమ్మట బిడ్డను కన్నాక వాడు అందవికారంగా ఉన్నాడు అని కొండ శిఖరం నుండి కిందకు విసిరేయబోయింది. అప్పుడు వాయుదేవుడు వచ్చి అడ్డుకొని ఆ బిడ్డను రక్షించాడు. ఆంజనేయుడికి అసలు తండ్రి కేసరే కాక శివుడు, వాయుదేవుడు అనే మరో ఇద్దరు తండ్రులు ఉన్నట్లు భవిష్య పురాణంలోని ప్రతిసర్గ పర్వం గాథ వల్ల తెలుస్తుంది. శివపురాణం ప్రకారం శివుని వీర్యం అంజన గర్భంలోకి ఎలా చేరిందో శతరుద్ర సంహితలోని కథను చూస్తే తెలుస్తుంది. ఆ కథ ప్రకారం శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపాన్ని ధరించినప్పుడు ఆ మనోహర సౌందర్యాన్ని వీక్షించిన శివుడు మహాదానందంతో మోహ ప్రభావానికి గురయ్యాడు. అప్పుడు వీర్యస్ఖలనమయ్యింది. ఆ దివ్య వీర్యాన్ని సప్త ఋషులు స్వీకరించి దానిని అంజన గర్భంలో నిక్షిప్తం చేశారు. అందువలనే ఆంజనేయుడు జన్మించాడు. ఈ శివపురాణ కథ వలన పార్వతీ పరమేశ్వర కలయిక వలన కాక శివకేశవుల కలయిక వలన ఆంజనేయుడు జన్మించినట్లు తెలుస్తుంది. అయితే హరిహరపుత్రుడుగా ఆంజనేయుడు కాకుండా అయ్యప్పన్ అనే కొత్త ద్రావిడ దేవత ప్రసిద్ధుడయ్యాడు. మలేషియాలో చెప్పుకునే ఒకానొక రామకథ వలన ఆంజనేయుడు సాక్షాత్తు సీతారాముల బిడ్డ. అరణ్యవాస సమయంలో సీతారాములు ఒక కొలనులో జలక్రీడలాడుతున్నారు. నీళ్లలో ఆ దంపతులు వానరులుగా మారిపోయారు. ఆ రూపంలోనే వాళ్ళు క్రీడించారు. ఆ క్రీడా ఫలితంగా సీతాదేవి గర్భవతి అయినది. ఆ జల వినోదంలో వాళ్ళు అలాగే ఉండగా లక్ష్మణుడు అక్కడికి వచ్చి వారిని ఒడ్డుకు చేర్చాడు. దానితో సీతారాములు పూర్వపు మానవ రూపాలు వచ్చేశాయి. సీత గర్భంలో ఉన్న వీర్యాన్ని వాయుభట్టారకుడు సంరక్షణ చేసి అంజన గర్భంలో నిక్షిప్తం చేశాడు. ఆ తరువాత అంజనకు ఆంజనేయుడు జన్మించాడు. ఇది మలేషియాలో ప్రచారంలో ఉన్న ఆంజనేయుని జన్మకథ. ఈ కథలన్నిటినీ వలన మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఏమిటంటే, ఆంజనేయుని తండ్రి ఎవరైనా కానీ తల్లి మాత్రం అంజన అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ పురాణకర్తలు ప్రజలను ఆకర్షించటానికి రోజుకో కట్టుకథ అల్లుతూ తమ పొట్ట నింపుకున్నారు కాబట్టి ఈరోజు మనం ఇన్ని పుక్కిట పురాణ కథలు వింటున్నాం. ప్రస్తుత పురోహిత వర్గాలు వారి పొట్ట నింపుకోవటం కోసం పౌరాణికులు అల్లిన కట్టుకథలను చెప్పుకుంటూ పొట్ట నింపుకుంటున్నారు. ప్రజలు ఏది వాస్తవం అని అడిగితే ఏమి సమాధానం చెప్పగలరు? ప్రస్తుత బిరుదాంకితులైన పురోహితులు. ప్రజలు అడగరు అని బిరుదాంకిత పురోహితులకు బాగా తెలుసు. అందుకే వారి సొల్లు కబుర్లు, దైవవాక్కులని ప్రజలకు నూరిపోస్తూ చరిత్ర వైపు దృష్టి పోకుండా ఈ పురాణ ఊబిలో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.